చిన్న గొడవలు సర్వసాధారణం అండి, ఏ సంసారం అసలు లేవంటే నేను నమ్మను. చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైపు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, డిసిప్లిన్ లైఫ్, తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది, నాది అతను ఒక లైఫ్. ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవాడిని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడము నాకు ఆనందం. నేను ఒకటి చెప్పాను, అమ్మ నీకు జాబ్ వస్తే నేను యూఎస్కి పిహెచ్డీకి వెళ్తాను, ఎందుకంటే నువ్వు పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటా, ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోగలుగుతామని. సో తను 2020లో తను జాయిన్ చేశాను. నేను 2020లో అమెరికాకు జనవరిలో వెళ్ళాను. 2020లో వెళ్ళి నెలలో 2 సార్లు తిరిగి వచ్చాను. బికాజ్ ఐ విల్ స్టిల్ డౌట్ వెదర్ మై వైఫ్ క్యాన్ హ్యాండిల్ ద ఫ్యామిలీ ఆర్ నాట్. నా భార్య హ్యాండిల్ చేయగలుగుతుందా, 2 పిల్లలు, కొత్తగా జాబు, ఈ అమ్మాయి కొద్దిగా ఆవేశం ఎక్కువ, హ్యాండిల్ చేయగలుగుతుందా, ఎమోషనల్లీ వెరీ స్టబాన్ అనేసి 2 సార్లు ఎన్నికి తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే మార్చిలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఐ హోప్ ఐఎమ్ రైట్ ఇన్ ద డేట్స్. 2020 మార్చిన కోవిడ్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎగ్జాక్ట్గా. థ్యాంక్ యూ మేడం. సో కోవిడ్ స్టార్ట్ అయిపోయింది. మార్చిలో ప్రధాని మోదీ గారు అనౌన్స్ చేశారు, నో వన్ షుడ్ కమ్ అవుట్ అని. సో నేను అమెరికాకి వెళ్ళినోడిని, స్కాలర్షిప్ వెళ్ళి వచ్చినోడిని ఇక్కడ లాక్ అయిపోయాను. సరే కోవిడ్ 2 ఏళ్ళు నడిచింది. నేను మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. నడుస్తూ ఉంది 2 ఏళ్ళు. 2021 ఎండ్లో ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అగైన్. సార్ మీ స్కాలర్షిప్ ఇంకా లైవ్గా ఉంది, మీరు రావచ్చు, కోవిడ్ వల్ల మీది డిఫర్ అయింది అడ్మిషన్, యూ కెన్ కమ్ అగైన్ అని వాళ్ళు చెప్పడము. నాకేమో ఇష్టం లేదు అమెరికా వెళ్ళడం, ఎందుకంటే 2 పిల్లలు, భార్య, మంచి జాబ్ ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, వీ బోత్ ఆర్ గ్రూప్ 1 ఆఫీసర్స్, వై షుడ్ వి గో అనేది ఒక ఆలోచన. కానీ నా భార్య ఒక ప్రెషర్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. తను ఒక 60-70% ప్రెషర్ చేసింది, వెళ్ళు 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 అని. నాకు సహజంగా చదువు అంటే ఇష్టము. ఒక 30% సరే ఈమె చూసుకుంటుంది కదా, జాబ్ వచ్చింది, ఈ 2021 బాగానే జాబ్ చేసింది కాబట్టి. అప్పటికే షీ ఈజ్ వెరీ సెన్సేషనల్ ఇన్ ద ఆఫీస్. అప్పటికే ఇసుక చల్లడాలు, గొడవలు. గొడవ చేయడం తప్పు కాదండి, న్యాయం కోసం నిలవడం తప్పు కాదు, తిక్క గొడవలు చేయడం తప్పు. ఏ ఫైట్ షుడ్ బి వెరీ రేషనల్, ఏ ఫైట్ షుడ్ బి వెరీ హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. యాజ్ అన్ హస్బెండ్ ఐ కెన్ బేర్, ఐ కెన్ డైజెస్ట్, ఐ కెన్ వెల్కమ్, ఐ కెన్ స్వాలో, బట్ సొసైటీ విల్ నాట్. తనకి ఎప్పుడు ఐ యూస్ టు గైడ్ హర్, డోంట్ డూ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. గవర్నమెంట్ జాబ్ ఇస్ వెరీ టిపికల్. ఇది గవర్నమెంట్ జాబ్ అంటే డిఫరెంట్ అది. ఐ యూస్ టు గైడ్ హర్, ఆనెస్ట్గా చెప్తున్నాను. సో 2021 బహుశా 21లోనే అనుకుంటాను, పుష్పవర్ధన్ గారు అనే డీసీ గారి మీద శాంతి కాలింగిరి అనే అమ్మాయి, శాంతి కాలింగిరి నా వైఫ్, ఇసుక చల్లడము, ఆవేశంలో ఇసుక చల్లడము, దానికి దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్. అప్పటికే నా మిస్సెస్లో నేను గమనించింది ఏంటంటే, తను మాట్లాడే మాటల్లో 80-70% బ్లఫ్ వర్డ్స్, డిసీవింగ్ బ్లఫ్స్. వెనకది ముందు వెనక్కి పెళ్ళైన కొత్త నుంచి గమనించేవాడిని, అమ్మ అట్లా చేయదు తల్లి, అట్లా చేయదు తల్లి, ఇట్స్ అ లాంగ్ రన్ యూ విల్ ఫెయిల్, షార్ట్ రన్ యూ విల్ సక్సెస్, బట్ ఇన్ లాంగ్ రన్ యూ విల్ ఫెయిల్, దట్ ఈస్ ఫర్ షూర్ అని చెప్పేవాడిని. అంటే ఏంద్రా నీ నీతులు, నీ సోది అనేది. ఎనీహౌ 2021 ఇసుక చల్లడం, అది సెన్సేషన్ అయిపోవడం మీకు అందరికీ మీడియాలో చూసే ఉంటారు. స్టిల్ ఐ యూస్ టు గైడ్ హర్. 2022 జనవరిలో నేను అమెరికాకి వెళ్ళాను సార్ పిహెచ్డి కోసం. 2022 జనవరిలో పిహెచ్డికి వెళ్ళే ముందు నాకు అమెరికా నుంచి చెప్పాను కదా, మెయిల్ వచ్చింది మీరు మళ్ళీ రావచ్చు అని. నా స్కాలర్షిప్ అప్పటికే డెడ్లో ఉంది, ఇక్కడ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్లో డెడ్లో ఉంది, శాస్త్రి భవన్లో. అక్కడ అడిషనల్ సెక్రటరీ జయ గారు ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్తే, సార్ ఇట్లా మేడం నేను ఇట్లా 2020లో వెళ్ళి వచ్చాను, బట్ వచ్చిన తర్వాత కోవిడ్ ఉంది అంటే, లేదు యువర్ అప్లికేషన్ ఇస్ డెడ్, యూ కెనాట్ గో. కోవిడ్ ఉంటే నువ్వు అక్కడే ఉండాల్సింది, ఎందుకు వచ్చావు? లేదు మేడం, దేర్ ఆర్ సమ్ రీజన్స్, కోవిడ్ ఒకటి, మదర్ హెల్త్ బాగాలేదు. నో యువర్ గో అండ్ నేను ఒక 1 వీక్ ఢిల్లీలో ఉండి మేడంతో మాట్లాడాను. తర్వాత ఎన్నికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. అంటే ఆల్రెడీ జాబ్లో ఉన్నాను, నాకు ఒక వారం లీవ్ వెళ్ళి వచ్చి జాయిన్ అయ్యాను. తర్వాత శాంతితో మాట్లాడితే, శాంతి ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సెండ్ మీ టు యూఎస్. 70% చెప్పాను కదా, చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆమెకు అమెరికాకు పంపించాలని. సహజంగా 2 ఆడపిల్లలు, నేను కష్టపడి పైకి వచ్చినండి, కష్టపడి చదువుకొని సంపాదించాలనుకుంటాను, జ్ఞానాన్ని నమ్ముతాను అంబేద్కర్ గారి లాగా. సో అమెరికాకి వెళ్ళిన ఆశ 30%, పిల్లలు వదులుకుంటాను బాధ, కానీ భార్య ప్రోద్బలం, నమ్మి కానీ అప్లికేషన్ డెడ్ ఉంది. అప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పింది శాంతి. ఇప్పుడు అప్పుడు ఆయన మేడం అక్కడే చేస్తున్నారు, మా మిసెస్ గారు విశాఖపట్నంలో చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు, ఉత్తరాంధ్ర ఎంపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. సో అప్పటికి మీకు పరిచయం కాబట్టి నన్ను కూడా భర్తగా, నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, తను ఒక హోదాలో ఉంది, నేను ఒక హోదాలో ఉన్నాను. సహజంగా ఏ భార్య అయినా భర్త అయినా మార్కెటింగ్ చేసుకుంటారు కదా, సో నన్ను కూడా అలాగే మార్కెటింగ్ చేసుకుంది. సో ఐ ఆల్సో వెరీ ఫెల్ట్ హ్యాపీ. సో ఫస్ట్ టైం నన్ను విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పడం మొదలుపెట్టింది విజయసాయి రెడ్డి పెద్ద ఆయన. అవును నేను కూడా విన్నాను సార్, చాలా పెద్ద మనిషి.